హ్యాపీ మదర్స్ డే అమ్మా. జస్ట్ 18 ఇయర్స్ అప్పుడే మ్యారేజ్ చేసుకొని ఏమాత్రం పరిచయం లేని కేరళ బిల్లా టౌన్షిప్లో మా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని పెంచి డిసిప్లిన్గా పెంచి మమ్మల్ని సెటిల్ చేసి లైఫ్లో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ గ్రేట్ఫుల్ టు యూ అమ్మ. అలానే నాకు తెలిసి 55 ఇయర్స్ బ్యాకే అటు వేడపాలెం ఫ్యామిలీ ఇటు సింగరాయకొండ ఫ్యామిలీలో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన లేడీ నువ్వే అనుకుంటున్నా. అది కాకుండా అమ్మ టెక్నాలజీ యూజ్ చేయడంలో మొబైల్ టెక్నాలజీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అన్ని రకాల యాప్స్ వాడుతుంది. ఈ వయసులో అంత ఇంట్రెస్టింగ్గా ఏ మాత్రం డౌట్స్ ఉన్న కోడళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ ఫోన్ చేసి క్లారిఫై చేసుకొని అన్ని రకాల యాప్స్ వాడటం, అన్ని అప్డేట్స్ చేయడం చాలా ఆశ్చర్యంగా. అలానే హ్యాపీ మదర్స్ డే టు ఆల్ అత్తలు అండ్ పిల్లలు. బాయ్. హ్యాపీ మదర్స్ డే అమ్మ. మా ముగ్గురు పిల్లల గురించి చాలా చేశావు. ఎస్పెషలీ మా చిన్నప్పుడు మా ముగ్గురి చదువులు భవిష్యత్తు గురించి కమలాపురం నుంచి హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేశావు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. అమ్మని తలుచుకోగానే లైవ్లీ వైబ్స్ వస్తాయి. షీ సో యాక్టివ్ అండ్ వైబ్రెంట్. అమ్మ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి కళ తెచ్చేస్తుంది. మా కోసం చాలా కష్టపడిందమ్మా. మేమే ప్రపంచంగా ఉండేది. అమ్మ మాటలు మాలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుద్ది. వీ లవ్ యూ సో మచ్ అమ్మ. హ్యాపీ మదర్స్ డే టు యూ. ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అనే మాట అమృతతుల్యమైనటువంటిది. పిలిపించుకోవడం ఎంత అదృష్టమో పిలవడం కూడా అంతే అదృష్టం. అమ్మ మనకు ఆది గురువు. ఆమె ఒడిలోనే మనం అన్నీ నేర్చుకుంటాం. ఇంకా మా అమ్మ విషయానికి వస్తే తన పిల్లల్ని అన్నిట్లో ముందుంచాలనుకునేది, మాకు అన్నీ నేర్పించాలనుకునేది. తన శక్తి మేరకు మాకేమేమి నేర్పించాలో అన్నీ నేర్పించింది. వాటిలో మేము సక్సెస్ఫుల్ అయ్యామని అనుకుంటున్నాను. ఇకపోతే అమ్మ పాడే లాలి పాట ఎంతో అమృతమైనటువంటిది. ఒక కవి ఏమంటాడంటే, అమ్మ పాడే లాలి పాట అమృతాన్ని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాటే అమృతం కంటే తీయగా ఉంటే అమ్మ చూపించే ప్రేమ అది అంతకంటే తీయగా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే నాకు ఎన్నో విధాలుగా ఆమె ఇన్స్పైర్ అవుతుంది. ఆమెలో ఉన్న ధైర్యము, తెగువతనము, నీట్నెస్, డిసిప్లిన్, ఇలా ఎన్నో విధాలుగా నేను ఆమె నుంచి నేర్చుకోగలిగాను. అలా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను, ఇంకా ఎన్నో ఇన్స్పైర్ అవుతాను. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్స్. ఐ రియలీ మిస్ యూ. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. మదర్ డే శుభాకాంక్షలు అందరికీ. అమ్మ అనేది వెలగట్టలేని ప్రేమ. అమ్మ అనేది ఎప్పుడైనా స్పెషలే. అమ్మ అంటే ఎవరికైనా అమ్మే. నాన్నకైనా కోపం వస్తుంటుంది, నాన్న మీద కోపం వస్తుంటుంది మనకి, కానీ అమ్మ మీద ఎప్పుడు కోపం ఉండదు. ఎందుకంటే అమ్మ ప్రేమ అటువంటిది. ఎలాంటి వాళ్ళకైనా సరే అమ్మే ముందు గుర్తు వస్తుంది. నా విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ అమ్మ ఎప్పుడూ మదిలో ఉంటుంది. ఎస్పెషల్లీ తినేటప్పుడైనా సరే నన్ను అడిగి ఏమి కావాలని అడిగి చేసి నేను ఏ కూర చెప్తేనే ఆ కూర చేస్తుంది. అట్లా 30 ఏళ్ళు అలవాటు అయిపోయింది. 35 ఏళ్ళు తర్వాత పెళ్ళైన తర్వాత చాలా కష్టమైపోయింది. అదే విషయం భార్యని అడగలేం కదా, ఇవాళ ఈ కూర చెయ్యి ఆ కూర చెయ్యి అనేసి. అమ్మ ఉన్నప్పుడైతే అమ్మే చెప్పేది, ఏం కావాలో చెప్పు అదే చేస్తాననేది. అదొకటి. మళ్ళీ ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా బయట నుంచి వచ్చి ఎంత లేట్ అయినా సరే అమ్మ వచ్చిన తర్వాతే భోజనం చేస్తుంది. ఇట్లా అన్నీ తలుచుకుంటూ ఉంటే అమ్మ ప్రేమ వెలగట్టలేనిది. అది ఎవరికైనా సాధ్యమవుతుంది.
ఈవెన్ మైలో అంటే ఇంకో వీడు మైలో వాడు మమ్మల్ని అమ్మ నాన్న అనే పిలుస్తుంటాడు, నన్ను డాడీ అని వాణిని అమ్మ అని పిలుస్తుంటాడు. 2 రోజులు వాణి ఏ, ఊరికి వెళ్తే వాడు అన్నం కూడా తినలేదు. సో వాళ్ళ మమ్మీ చెప్పులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మమ్మీ అంటే మా అమ్మ అంటే ఎవరికైనా అంత ప్రేమ, అది మనుషులైనా అంతే, జంతువులైనా అంతే. సో అది. హాయ్ అమ్మా, హ్యాపీ మదర్స్ డే. ఐ ఆల్వేస్ లవ్ యూ. నువ్వు ఎల్లప్పుడూ నా మీద ఇలానే ప్రేమ కురిపిస్తూ ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అమ్మా. యూ ఆల్వేస్ సపోర్ట్ మీ. హాయ్, హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ విషెస్, చిన్నమ్మలకి పెద్దమ్మలకి అందరికీ విషెస్. చిన్నప్పటి నుంచి మీరు మంచిగా బాగా పెంచారు, మంచి కుటుంబంలో ఉన్నాము. సంగీతాలు, భగవద్గీతలు అన్నీ మీ వల్లే మాకు వచ్చినాయి. చదువులు, మంచి పెంపకము, మీ ఆదర్శ భావాలు మా అందరికీ బాగా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మంచిగా తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. హలో ఎవ్రీవన్, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అక్కలు అందరికీ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. మరి మమ్మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. తన పేరుకి తగ్గతే షీ ఈజ్ అ రేర్ డైమండ్. ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటుంది. తనకి నాకు తెలిసి ఈ భూమిలో అందరికంటే ఎక్కువ ఫ్రెండ్స్ తనకి ఎక్కడ ఉంటున్నాయి. కేజీ టు పీజీ ఎవరు చూసినా అందరితో కలిసిపోతూ ఉంటుంది, అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అందరూ రత్న ఏది రత్న ఏది రత్న ఏది అని ఇప్పుడు అడుగుతూ ఉంటారు. ఇంకోటి, తను రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటుంది. మాకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో రకరకాల పిండి వంటలు చేస్తూ పెడుతూ ఉండేది. తనకి భక్తి కూడా చాలా ఎక్కువ. చిన్నప్పుడు ఎప్పుడైనా పూజలు పండుగలు వస్తే తను రకరకాల ప్రసాదాలు చేసేది, కానీ మొత్తం గంట సేపు పూజ అయిన తర్వాతే మాకు పెట్టేది. ఇంకా తనకి చాలా చాలా పేషెన్స్ ఎక్కువ. ఎంత కష్టం వచ్చినా భరించేది, కానీ మాకెప్పుడూ ఏమీ చెప్పేది కాదు. అదేగా మాకెప్పుడైనా తలనొప్పి వస్తే తను ఒక్కసారి మాలిష్ చేస్తే వెంటనే ఆ తలనొప్పి పోయేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. బట్ వన్స్ అగైన్ ఐ టెల్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ ఎ ఫాదర్, but very very difficult to become a mother. Hats off to all mothers in the group. We love you all mothers. Happy Hello, Mother's Ma. Day. Wishing you a very very happy Mother's Day. All mothers are very versatile. They have various positions to act. They are our defense ministers, health ministers, food minister, foreign ministers. Take care of everything which is required for the children and do the best. My mother is also a big fighter. She has been fighting with various odds from our childhood days and brought us to today at what we are. Now also she went through a major operation and she is fighting to recover from it. I wish a very very happy Mother's Day to my mother as well as all the mothers. Wishing you all the best. Thank you. Hi mom, wishing you a very happy Mother's Day. ఈ వయసులో కూడా నువ్వు ఎలాగైతే మొత్తం కుటుంబం అంతటినీ దగ్గరకు తీసుకొస్తుంటావో, మన బంధువులందరినీ రోజు రోజు అందరినీ పలకరిస్తూ మన బంధుత్వాలను కాపాడుతుంటావు. అలాగే అందరి మంచిని కోరుకుంటావు. అందరూ బాగుండాలని, ఎంత ఇస్తే అంత హ్యాపీనెస్ నీకు అందరికీ కూడా. అలాగే నీ ప్యాషన్ని జ్యువెలరీ మేకింగ్ కానీ, లేకపోతే అల్లికలు కానీ, లేకపోతే
small items that you create and you gift them ఫర్ యువర్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఇంట్లో పాపాయికి కానీ అందరికీ అవన్నీ చూసి రియలీ ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషనల్. కీప్ డూయింగ్ దట్ వన్, కీప్ వాకింగ్ అండ్ దెన్ బీ వెరీ హెల్దీ. దట్స్ వాట్ వీ విష్. అండ్ నువ్వు ఇలానే ఎన్నో మదర్స్ డేస్ చూడాలని మాకందరికీ ఒక డైరెక్షనల్ ఫిగర్గా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మదర్స్ డే. హలో ఆల్ ది మదర్స్, విష్ యూ హ్యాపీ మదర్స్ డే. మా మదర్ గురించి చెప్పాలంటే మా ఆవిడ నాకు 30 seconds ఇచ్చింది, సో ఐ విల్ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. మా మదర్ గురించి ఓన్లీ 3 మాటలు చెప్తాను బికాస్ నాకు 30 seconds ఉంది. ఫస్ట్, షీ ఈజ్ గ్రేట్ సనాతని హిందూ. షీ ఈజ్ లైక్ వాటర్ అండ్ షీ ఈజ్ లైక్ సన్ఫ్లవర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సనాతని హిందూ అని ఎందుకన్నానంటే షీ డజంట్ థింక్ నెగటివ్ అబౌట్ ఎనీబడి. వాళ్ళు మనకి ఎంత బ్యాడ్ చేసినా సరే ఐ హ్యావెంట్ హర్డ్ హర్ సే ఈవెన్ వన్ నెగటివ్ థింగ్ అబౌట్ ఎనీబడి. వాళ్ళు ఎంత మనకి నెగిటివ్ చేసినా వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారంట తప్పితే షీ డజంట్ థింక్ నెగటివ్ అబౌట్ ఎనీబడి. సెకండ్ థింగ్, I see her as water because she mixes with everything and everybody. ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా మదర్ వైఫ్ ఫ్యామిలీతో కానీ, డాడీ వైఫ్ ఫ్యామిలీతో కానీ, మా ఇన్లాస్తో కానీ, మా అన్నయ్య వాళ్ళ ఇన్లాస్తో కానీ, మా వైఫ్ ఫ్రెండ్స్తో కానీ అందరితో ఫ్రెండ్ మమ్మీ. సో షీఈ్ లైక్ వాటర్. థర్డ్, సన్ఫ్లవర్ అని ఎందుకన్నానంటే షీ హ్యాస్ ఆల్వేస్ హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్, రే ఆఫ్ హోప్ ఇన్ హర్ లైఫ్. లైక్ ఈవెన్ మనం ఒక రేస్లో కాంపిటీషన్లో లాస్ట్ వస్తున్నా కూడా షీ వుడ్ సే యు ఆర్ ఎనీవేస్ లాస్ట్, యూ కెన్ ఓన్లీ గో ఫార్వర్డ్, యూ కెనాట్ లూజ్ ఎనీథింగ్ మోర్. సో దాట్స్ హౌ పాజిటివ్ యాటిట్యూడ్ షీ హ్యాస్. సో దోస్ ఆర్ ది 3 characters. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ లైఫ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హాయ్ అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. లవ్ యూ సో మచ్. అమ్మా, నువ్వు నాకు మిగిలిన ఏకైక స్ట్రెంగ్త్, కరేజ్, సపోర్ట్, లవ్ అన్నీ నువ్వే. ఇంకా అన్నీ నాన్న ప్రేమ మొత్తం కూడా నీ దగ్గర నుంచే వస్తుంది. ఇంక నుంచి నాన్న లేని లోటు నువ్వే తీరుస్తున్నావు నాకు. ఇంకా నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పగలను. నువ్వు ఇంక నుంచి ఫ్యూచర్లో ఎప్పుడు లో అనిపించినా, బాధపడినా, సంతోషం వచ్చినా అన్నీ నాతోనే షేర్ చేసుకుంటున్నావు. ఎప్పుడు నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు రానిపిస్తే నువ్వు నా దగ్గరకు వచ్చేసి నాతోనే ఉండమ్మా. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్.